హలో ఫ్రెండ్స్, బాగున్నారా? నేను బాగున్నానండి. మ్యాంగో సీజను, మనం మ్యాంగో తోటి ఏం చేసుకోకపోతే ఎలాగవుతుందండి. అందుకని నేను ఇవాళ మ్యాంగో కేక్ ఒకటి చూపిస్తాను. దీని గురించి ఒక మంచి పండిన మామిడికాయ ఒకటి తీసుకో, అదే సేమ్ కొలతతోటి సేమ్ కప్పుతోటి ఒక కప్పుడు బాంబే రవ్వ, పంచదార అండి, అందులో 4 యాలకులు వేసి గ్రైండ్ చేస్తాను. గ్రైండ్ చేయకపోతే మీకు కేక్ హల్వా లాగా వస్తుంది అన్నమాట. ఇదిగోండి రవ్వ, పంచదార శుభ్రంగా గ్రైండ్ చేసాను. ఇదిగోండి మామిడి ముక్కలు, ఆ కప్పుతోటి ఒక కప్పుడు మామిడి ముక్కలు గ్రైండర్లో ఎంతైతే మనం మామిడి ముక్కలు వేసుకున్నామో ఒక కప్పుడు ఇదిగోండి కొంచెం మేగడ పాలు ఒక అరకప్పు తీసుకొని ఇందులో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ మ్యాంగో గ్రైండ్ చేసాం కదా, పాలు వేసి అది ఇందులో వేసుకోవాలి. ఇంకొంచెం పాలు, ఇదిగో ఈ గ్రైండర్లో ఈ పల్ప్ ఉండిపోయింది కదా, ఇది కొంచెం ఇలాగే కదిలించి ఇంకొంచెం మరొక హాఫ్ కప్ అనుకోండి. ఇవ్వండి, ఇది మూత పెట్టి పక్కన పెట్టుకుంటాము. ఒక 10 మినిట్స్ అన్నా ఉండాలి. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ మీరు ఏవైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఇది కాజు తీసుకున్నాను, అక్రోట్స్ తీసుకున్నాను, ఇదేమో బాదం తీసుకున్నాను. మీ దగ్గర పిస్తా అవి ఉంటే తీసుకోవచ్చు. బట్టరు ఇది ఇందులో ఒక సగం పైన కొంచెం వేసి వేడి చేస్తాను. ఇది టూటీ ఫ్రూటీ కొంచెం తీసుకున్నాను. ఇది కొంచెం అంటే డస్టింగ్ చేసుకొని ఉంచుకోవాలండి. తర్వాత ఇందులో ఇది బట్టర్ చెప్పాను కదా మీకు, బట్టర్ వేడి చేసుకొని ఇందులో కలుపుకోవాలి. దీంట్లో ఈ ఫ్రూట్స్ అంటే డ్రై ఫ్రూట్స్ కొంచెం ఉంచుకొని నేను మిగతావన్నీ వేస్తాను. పైన కొంచెం డెకరేషన్గా వేస్తాను. డస్టింగ్ చేసుకుని ఉంచుకున్నాను కదా, ఇవి కూడా కొంచెం వేస్తాను. మీకు కేక్ చేయడం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఇందులో బేకింగ్ పౌడర్ కొంచెం ఇదిగోండి మాత్రం వేసుకోవాలి. మీ దగ్గర ఏ షేప్ ఉంటే ఆ షేప్. నా దగ్గర ఇదిగోండి లవ్ మార్క్ లాగా ఉన్నది. ఇది ఇందులో బట్టర్ వేసి శుభ్రంగా గ్రీస్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఈ బ్యాటర్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా పైన వేసుకోవాలి. ఇదిగోండి కొంచెం మందపాటి గిన్నె తీసుకొని దానిలో కింద ఉప్పు వేసాను. నాకు అంటే ఓవెన్లో చేసుకునే కంటే నాకు ఇలాగ చేసుకుంటేనే నాకు ఇష్టం అండి. మా అమ్మ వాళ్ళు కూడా ఇలాగే చేసేవాళ్ళు. ఇదిగోండి దీంట్లో పెట్టి ఇది గ్యాస్ సిమ్లోనే ఉంచుకోవాలి. మూత పెట్టి ఇది కదిలించకుండా ఉంచుకోవాలండి. ఒక 45 మినిట్స్ అయినా అవుతుంది. ఇదిగోండి కేక్ అయిపోయింది, చల్లబడిపోయింది కూడా. ఇదిగోండి మ్యాంగో కేక్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చింది. చూసారా, బాగుంటుందండి. మీరు కూడా రెడీ చేయండి, మీరు కూడా చేసుకోండి, తినండి. కామెంట్స్ ద్వారా నాకు తెలియపరచండి ఎలాగున్నదో. అంతేనండి. డూ లైక్స్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండి. అంతే, ఉంటానండి. థ్యాంక్ యూ.